ఈనాటి కథాసౌధం పగలు రాత్రి. దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావటం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చచ్చిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాతకోతలు లేనందువల్ల అప్పులు తీసుకున్న వాళ్ళెవ్వరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరి మీద ఊరి వాళ్ల మీద రోత పుట్టి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవిదారుల వెంట నడిచి మర్నాడు వేకోజామున ఒక నది చేరుకున్నాడు. నదీ తీరాన కొంత దూరంలో వాడికి ఒక అందమైన భవనం కనపడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుకొచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలు ఉన్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఈ వాతలేమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణమాగి చుట్టూ చూసి, ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను. అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా పరిగెత్తి వెళ్ళిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, సయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడ మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనమంతా కలయి తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయ్యింది, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుళ్ళిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింది వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయటం నా పని అంటూ ఆమె నడుం బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసనకర్రతో ఆమె వాడికి విసురుకు కూర్చున్నది. జగదీశుడికి మెలకు వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది, ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నది. ఆ మాట విని జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా? రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన గుమ్మం వైపే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె ఒంటి రంగు కారు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకుని ఉన్నది. అలాగే కూర్చునున్న జగదీశుని చూసి ఆమె పళ్ళు పటాపటా కొరుకుతూ, ఎంత తలబిరుసురా నీకు, నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా, ఇలా రా అంటూ కొరడ ఝళిపించింది. ఆమె కళ్ళల్లోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించటం జగదీశుడికి సాధ్యం కాలేదు. వాడు లేచి ఆమె వైపు నడిచాడు. వెనక్కి తిరుగు అన్నది రాత్రి. జగదీశుడు తిరిగాడు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చళ్ళుమని కొట్టింది. జగదీశుడి వీపు భగ్గున మండింది. వాడి చొక్కా చిరిగి వాతపడిన చోట ఇంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గిజగిజలాడిపోతే ఎలా, తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి, జాము జాముకు ఒక చెరుపు చెరుస్తాను, సమయం తెలుసుకోవటానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం, అసలే మతిమరుపు దాన్ని, వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది, పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా, దానిలో కరిగిపోను అన్నది. తర్వాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది, పొయ్యి రాజేయించింది, వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించగా ఆరగించింది కూడా. తర్వాత తాను తాంబూలం నమలుతూ జగదీశుడితో నన్ను ఆనందింపచేయి అన్నది. జగదీశుడు ఆడాడు పాడాడు.
రెండవ జాము ఆరంభంలో వాడి వీపు మీద రెండో కొరడ దెబ్బ వేసింది. తర్వాత ఆమె వాడిని సూదులతో గుచ్చుతూ సరదాగా ఏడిపించింది. మూడవ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో మూడోసారి చెళ్ళుమనేలా గట్టిగా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపటికి నిద్రపోయింది. ఆమె నిద్ర లేచాక జగదీశుడు వీపు మీద వాతలు లెక్కపెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకుంది. 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడు జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలి ఈకల విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమయ్యాయి. తర్వాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం, మంచినీళ్లు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నది. రెండో జాము మొదట్లో రెండో దెబ్బ, మూడో జాము మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఈక పైకి తీసి దానితో తన వీపు మీది 3 వాతలలో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమయ్యింది. 4వ జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికి 2 జాములే గడిచాయి, కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చెరుపు చేర్చి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయ్యేపోయింది. అప్పటికే పగలు లోపలికి రాను కూడా వచ్చింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వు నరిచి బయటికి పరుగు తీసింది. కానీ సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడ ఎందుకు, అది వస్తున్నదని నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది. తన వద్ద ఉండిన నెమలీకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్లాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు.